అయ్యో ఫ్రెండ్స్, పెళ్లికొచ్చిన పెద్దలారా, మీ చేతిలో ఉన్న అక్షంతలను వృధా చేయకండి, అలాగే ఉంచండి. పంతులు గారు, మంత్రాలాపండి. ఇంతవరకు జరిగిన పెళ్లి తతంగం చాలు. మిగతా తతంగం జరగవలసిన చోటు వేరే ఉంది. ముందు వరుసలో కూర్చోవలసిన మనుషులు వేరే ఉన్నారు. ఏంటల్లుడు గారు, ఏంటి మీరు మాట్లాడేది? వాట్ హ్యాపెండ్? అవును మావగారు, తతంగమే ఇక్కడ, కానీ తాళి కట్టాల్సింది మాత్రం గోపాలపురంలో. గోపాలపురంలోనా? ఆ ఊరికి మీకు సంబంధం ఏమిటి? మీ పెద్దలెవరు ఆ ఊళ్ళో ఉన్నట్టు మాకెప్పుడూ చెప్పలేదే. ఎందుకు లేరు? అక్కడి పెద్దలే ఇక్కడ ఉన్నారు. తాతయ్య రా, రా తాతయ్య. ఇతను ఇక్కడెందుకున్నాడు? మీకు ఎలా తెలుసు? తెలియకపోవడం ఏంటి, ఈయన నాకు బాగా తెలుసు. ఎలా తెలుసు? ఈయన నా తాత. ఎలా? నేనే ఇతని మనవణ్ణి కనుక. ఆ రోజు పల్లెటూళ్ళలో 10 మంది ముందు చీకొట్టబడిన ఈ కిస్తయ్య పట్నం అరుగు రంగుల పూతలతో ఇంత గొప్పగా ఎలా మారిపోయాడని ఆశ్చర్యపోతున్నావా? ఇప్పటికైనా తెలుసుకోండి, రంగుల మధ్య బతికేది మీరు, రక్తపాశాలు గుర్తించి బతికేది మేము. రూపా, ఆ రోజు మమ్మల్ని అవమానించావు. ఈ రోజు నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను. ఆ రోజు నువ్వు చీ అన్నా నేను మగాణ్ణి. ఈ రోజు నేను కాదంటే ఎన్ని కోట్లు నన్ను వాడతానివి. అది మాత్రం మర్చిపోకు. ఏమిటి నాటకం? ఏమిటి మోసం? నాటకాలు మోసాలు మీకే చెల్లింది, అది మాకు చేత కాదు. రూపా, ఇప్పటికైనా మంచేదో చెడేదో తెలుసుకుని మీరంతా కలిసి మా ఊరు వస్తే మా అమ్మా నాన్నల ముందు ఊరు వాళ్ళ మధ్య ఈ పెళ్లి జరుగుతుంది. తాత, నువ్వు ఊరుకో. ఇంతమంది సమక్షంలో నీ నిర్ణయాన్ని నీ ముందే కట్టి వెళ్తున్నాను. నా రక్తంతో తడిపి మరీ వెళ్తున్నాను. ఈ తాళితోనే నువ్వు మా ఊరు రావాలి. మన పెళ్ళంటూ జరిగితే ఈ తాళితోనే జరగాలి. ఈ తాళి చేయి జార్చుకున్నావో నేను నీ చేయి జారినట్టే. గుర్తుంచుకో.